హాయ్ హలో సౌజన్య సలీన్ వన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను వచ్చేసి చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను. చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తాననేది చూడండి. నేను 2-3 వెరైటీస్ కూడా చేసి ఉంచానండి ఛానల్లో. మీకు ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడైతే నేను ముందు వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది, త్వరగా వెళ్ళిపోయింది. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందుకని ఇది స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఉల్లిపాయల్ని నేను అల్లము, ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ, 4-5 వెల్లిపాయలు, చిన్న అంగుళం అల్లం ముక్క వేసేసి బాగా వేయించేసుకున్నాను. అదేవిధంగా పసుపు, ఉప్పు కూడా వేసేసి బాగా వేయించేసుకున్నాను అనమాట. ఇప్పుడు వేయించేసాక ఇప్పుడు మన చికెన్ని శుభ్రంగా ఒక 3 టైమ్స్ కడిగి ఉంచుకున్నానండి. అది కూడా అందులో వేసేస్తున్నాను. వేసేసి మంచిగా కలుపుకుందాము, బాగా మగ్గనిద్దామండి. బాగా మగ్గనిచ్చేసి ఇప్పుడు మూత పెట్టేసి బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టేసేద్దామండి. మూత పెట్టి మరలా మనము ప్రాసెస్ ఏం చేస్తాను, ఏం మసాలా వాడుతాను అనేది చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి వీడియోని, మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను ఎలా చేస్తాను ఏంటనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుందండి. ఇప్పుడు మంచిగా కలిపేసేసాను. కలిపేసేసి ఒక 5 మినిట్స్ అయితే దీన్ని బాగా మనము మగ్గనివ్వాలి. ఈ మసాలా అంతా పట్టుకోవాలన్నమాట. ఉప్పు పట్టుకుంటుంది ముక్కకి. ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం కొబ్బరి ప్లస్ ధనియాలు, జీలకర్ర, ఒక 4-5 లవంగాలు, చెక్క ప్లస్ ఇవన్నీ వేసుకున్నానండి. దీంట్లో నేను ప్రత్యేకంగా ఏం వాడుతున్నానంటే సోయకూర వాడుతున్నాను అనమాట. చికెన్లో ఎక్కువగా సోయకూర లివర్ అవి చేసుకునేటప్పుడు బాగుంటుంది సోయకూర. కాకపోతే దీంట్లో నేను స్పెషల్గా నేను ఇంతకుముందు రెడీ చేసినప్పుడు చాలా టేస్టీగా ఉండదు అనమాట. సోయకూర కూడా హెల్త్కి మంచిది కదా, అందుకోసమని సోయకూర ప్రత్యేకంగా వాడుతున్నాను. టమాటాలు కూడా ఒక 4-5 తీసుకొని కడిగి ఉంచుకున్నానండి. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. కారం బాగా మనము సరిపడా వేసుకోండి. కారము, ఉప్పు అన్నీ ముక్కలకు పడతాయి కాబట్టి ఈ మూమెంట్లోనే వేసుకోండి. ఇప్పుడు మంచిగా మనము కారం ఎంత కావాలనేది చూసి వేసేసుకొని మరలా ముక్కలకి పట్టే వరకు ఉంచుకోండి ఫ్రెండ్స్. అలాగే మంచి కలిపేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఇప్పుడు ఈ మూమెంట్లో సోయకూర కూడా వేస్తే ఏమవుతుందంటే, మీకు ఇష్టం ఉంటే నూనెలోనే వేయించేసుకోండి. నేనైతే సోయకూర మాకు ఇష్టమే ఉంటుంది, అంటే కొంతమందికి ఆ వాసన నచ్చదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నూనెలో వేయించేసుకోండి, అంటే నూనెలో అంటే ఉల్లిపాయతో పాటు వేయించుకోండి. నేనైతే సోయకూరను ఇందులో వేసేసే వేయించేస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు వేయనమాట. ఈ సోయకూరతో పాటు ఈ చికెన్ ముక్కలు ఇవన్నీ వేగుతాయి అన్నమాట. వేగాక మరలా అప్పుడు మసాలా వేసేసి వాటర్ అవి వేస్తాను. చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు అయితే వీడియో ఎలా చేస్తాననేది. సోయకూర మనకి మంచిది కదా, ఖచ్చితంగా సోయకూరను వాడండి. అప్పుడప్పుడు వీక్లీలో 1 or 2 టైమ్స్ సోయకూరను వాడుతూ ఉండండి. ఇప్పుడైతే మూత పెట్టేశాను, మగ్గుతూ ఉంది. మరలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేశాను. సోయకూర అంతా మనకి వేగిపోయింది. అదేవిధంగా చికెన్ ముక్కలు కూడా మనకి మెత్తగా ఉడికిపోయాయి అనమాట. ఇప్పుడు మనకి ఈ చికెన్ ముక్కలు ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా మసాలా అంతా, ఆ మసాలాను కూడా మనము పట్టేసుకొని ఉంచుకున్న మసాలాను కూడా తీసుకొచ్చి ఇందులో వేసేద్దాము. అదేవిధంగా టమాటాలను కూడా నేను మిక్సీ పట్టుకున్నానండి, లైట్గా క్రష్ చేసినట్టుగా. లైట్గా జస్ట్ ఒక 2 తిప్పులు అలా తిప్పేసి తీసేసానమాట. ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం గ్రేవీ కోసం అలా చేశాను. టమాటాలు కూడా వేసేసాను, అదేవిధంగా మనం పట్టిన మసాలా కూడా వేసేసాను. ఇప్పుడు వేసేసి మరలా మంచిగా ఒక్కసారి కలుపుకుందామండి. ప్రాపర్గా ఒక్కసారి కలిపేసేసుకొని మరలా మూత పెట్టేసి ఒక్కసారి కలిపేసేసుకొని మరలా బాగా మీకు కావాలంటే ఈ మూమెంట్లో నూనె వేసేసుకోండి. నేనైతే ఒక 2-3 మినిట్స్ బాగా కలిపేసి ఆ తర్వాత మూత పెడతాను అనమాట. ఎందుకంటే ఆ మసాలా అంతా పట్టుకోవాలి ముక్కలకి. పట్టుకుంటే మంచిగా ఉంటుంది. ముందే నీళ్ళు వేసేసామంటే మసాలా పట్టుకోదు కదా, అప్పుడు తెల్లగా ఉంటాయి ముక్కలు. అందుకోసం అనేసి కొంచెం సేపు కావాలంటే మరి మీరు మూత తీసైనా సరే మసాలాను అట్లాగా కలుపుతూ వేయించుకోండి, ముక్కలకు పడుతుంది. ఇప్పుడు మరలా ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి ఈ ముక్కలకి మసాలా అంతా పట్టుకునే దాకా ఒక 2-3 మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత నేను మూత తీసి మరలా వాటర్ వేస్తానన్నమాట. ఈ ప్రాసెస్లో నేను చేసిన ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అయితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మరలా మీరు చికెన్ కర్రీ చేసుకొని తినాలన్నంత బాగా మంచి టేస్ట్గా తయారవుతుంది చికెన్ కర్రీ. అదేవిధంగా ఇప్పుడు నేను మిక్సీ పట్టాను కదా జార్లో, ఆ జార్లో నుంచి నీళ్ళు కొంచెమే వేసుకున్నానండి, ఎక్కువ నీళ్ళు అయితే వేసుకుంటలేను. ఇది నేను రైస్ కాంబినేషన్ అంటే బగారా రైస్, వైట్ జీరా రైస్ లాగా చేశాను అనమాట. దాని కాంబినేషన్కి చేస్తున్నాను కాబట్టి కావాలంటే కొంచెం మీరు నీళ్ళు వేసుకోండి. మీకు లేదు అంటే చిక్కగా కావాలంటే ఉంచేసుకోండి. నాకైతే ఈ లిక్విడ్లో సరిపోతుందన్నమాట వాటర్ నాకు, కాబట్టి నేను ఇంతనే నీళ్ళు వేసేసుకుని ఉంచాను.
మీకు కావాలంటే కొంచెం వేసుకోండి. ఎవరి ఇష్టానికి తగినట్టు వాళ్ళు వేసుకుంటారు కదా. ఇంకొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు తక్కువ పడతాయి అనిపిస్తుంది రైస్కి. అందుకోసమని నేను కొంచెం నీళ్ళు యాడ్ చేసేసాను అనమాట. ముక్కలు అయితే బాగా మగ్గుతూ ఉన్నాయి. ఈ మూమెంట్లో నేను కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకున్నట్లయితే ఒక 2-3 మినిట్స్ అయితే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అన్నట్లే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఎంత సింపుల్గా ఈజీగా మనం చికెన్ కర్రీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.